రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అయితే సిఆర్డీఏ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఉండవల్లి ప్రాంతంలో రైతులు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ దీనికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులకి వారికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్లాట్లు డివైడ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వర్క్లు అయితే జరిగినాయి. మనం ఒకసారి విజువలైజ్ చూసుకోవచ్చు. ఎక్కడికెక్కడికి రోడ్లు డివైడ్ చేశారు, శానిటేషన్ సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ కూడా డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజ్ చేశారు, ఎర్త్ వర్క్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. అటు పైన చూస్తేనే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కరకట్ట ఉంది, ఇటు ముందు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు, మధ్యలో ఈ యొక్క ప్లాట్లు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ రాజధానికి ఉండవల్లి ప్రాంతం నుంచి రైతులు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చారో, దాంతోపాటుగా ఈ భూసేకరణకు సంబంధించిన భూములు ఇచ్చారో రైతులకి, వారికి రిటర్నబుల్ ప్లాట్లు అయితే ఇక్కడ అదే ఊర్లో ఎవరైతే భూములు ఇస్తారో ఆ గ్రామంలోనే భూములు వారికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దానికి రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు కూడా పనులు శరవేగంగా జరిగాయి. రోడ్లు నిర్మాణం అయితే డివైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా లెఫ్ట్ రైట్ కూడా డ్రైనేజ్ పనులు, ఎర్త్ వర్క్ పనులు, దానికి సంబంధించి ఎలక్ట్రికల్ పనులు కూడా అండర్ గ్రౌండ్లోనే చేయడం అయితే జరిగింది. దాదాపు మరికొద్ది నెలల్లోనే ఏదైతే ఉందో ఈ భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు వారికి అందిస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ అయితే చెప్పడం అయితే జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఏదైతే గత 2 రోజుల నుంచి పడినటువంటి చిన్న జల్లులకి అయితే పనులు కొంచెం ఆగినాయని చెప్పాలి. ఈ సంబంధించినటువంటి ఈ రిటర్నబుల్ ప్లాట్లు మాత్రమే. ఇది ఏంటంటే ఈ ఏరియా అంతా కొంచెం బ్లాక్ సాయిల్ ఉండటం వల్ల కొంచెం కచ్చాగా తొక్కుడైతే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ పనులు ఈ రోజు అయితే ఆగినాయి. కొంచెం ఈ రోజు ఎండ స్టార్ట్ అయితే మరొక 10 రోజుల్లోనే ఈ రిటర్నబుల్ ప్లాట్లు అయితే రెడీ అయిపోయి ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు సంబంధించినటువంటి వారికి లేఅవుట్లకు సంబంధించినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు అయితే త్వరలోనే వారికి రైతులకు అందిస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, ఉండవల్లి నుంచి.